హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పుదీనా, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి వేసి పచ్చడి చేయబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా కడాయి పెట్టుకున్నాను. ఈ నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత నూనె పోస్తాం ఫ్రెండ్స్, లేదంటే చిటపటమని మొహం మీద పడుతుంది. ఇప్పుడు నూనె పోసుకుందాం. పచ్చడికి కావాల్సినంత నూనె పోసాను ఫ్రెండ్స్. మళ్ళీ తాలింపు వేయను నేను. పచ్చిమిర్చి 2 ముక్కలుగా చేసుకున్నాను. కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం మేము ఘాటుగా తింటాము, అందుకని ఎక్కువ పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి కూడా ఇప్పుడు ఘాటుగా ఉండట్లేదు ఫ్రెండ్స్. షుగర్లెస్ ఫ్రూట్స్ ఎలాగ వస్తున్నాయో ఘాట్లెస్ మిర్చి కూడా అలాగే వస్తున్నాయేమో. మళ్ళీ కొంతమంది పచ్చళ్ళు పచ్చెనగపప్పు, సాయిపప్పు కూడా వేస్తారు. ముందుగా వేయించి పక్కన పెట్టుకొని ఇవన్నీ వేస్తారు. కానీ మాకు మొదటి నుంచి అవి వేయటం అలవాటు లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా ప్లెయిన్ అయితే బాగుంటుంది, దీనికి అలవాటు పడిపోయాము. క్యాటరింగ్ వాళ్ళు చాలామంది చూసాను నేను. ధనియాలు, సాయిపప్పు, మినపప్పు, జీలకర్ర అన్నీ వేస్తారు. మేము ధనియాలు, సాయిపప్పు, మినపప్పు అవే చేస్తాం. జీలకర్ర మాత్రం వేస్తాం. జీలకర్ర, చింతపండు ఈ కొద్ది వేగిన తర్వాత తీసేసి టమాటా ముక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్. మేము సింపుల్గానే చేసుకుంటాము, చాలా బాగుంటుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. అన్నంలోకి, అట్లలోకి, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. హెల్త్ కూడా చాలా మంచిది. టమాటా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చింతపండు కొంచెం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ టమాటాలన్నీ శుభ్రంగా చూసుకొని కట్ చేసుకోవాలి. కోడిగుడ్లాగా టమాటాలు కూడా పైన బాగుంటున్నాయి, లోన నీరు అయిపోయి పుచ్చు ఉంటుంది ఫ్రెండ్స్. వాటిల్లోనే కోసేసామనుకోండి ఏమవుతుంది, ఆ పుచ్చు కూడా మంచి కాయల్లో పడిపోద్ది. అందుకని విడిగా కోసుకొని కలుపుకోవాలి. మా ఇంట్లో రుచులు నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీ ఇంట్లో రుచులు ఎలా ఉంటాయో, మీరు ఎలా వండుతారో కూడా కామెంట్ పెట్టండి. ఏదిపోయి పక్కన పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ప్లేట్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదే ఆయిల్లో జీలకర్ర వేసేద్దాం, పచ్చివాసన లేకుండా ఉంటుంది. జీలకర్ర వేసేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. మెత్తపడిపోయిన ఫ్రెండ్స్. నీళ్ళన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, దీన్ని పక్కకు తీసేసుకొని టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం. కొద్దిగా ఒకవేళ పచ్చి ఉంటే ఉడికిపోద్ది ఫ్రెండ్స్. టమాటా ఎక్కువ వేసాను కాబట్టి చింతపండు తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. లేదా పులుపుకి కారం ఉండదు. పులుపు ఎక్కువైందంటే కారం చచ్చిపోద్ది ఫ్రెండ్స్. పచ్చడికి సరిపడా ఇప్పుడు వేసేసుకోండి ఫ్రెండ్స్. టమాటా ఉడికిపోద్ది చక్కగా. మేమైతే ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్ పచ్చడి. మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. టమాటాలు ఉడికేలోపు ఫ్యాన్ కింద పెట్టుకుందాం ఫ్రెండ్స్. జీలకర్ర ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, కాకపోతే తాలింపులో వేసామనుకోండి రుచి వస్తుంది. కొంతమంది వీటిలో వేసి రాగానే పట్టేస్తారు. నేను కూడా ఒక్కోసారి అలాగే చేస్తాను ఫ్రెండ్స్. టమాటా కూడా మెత్తబడిపోయింది ఫ్రెండ్స్. నీరంతా పోయింది, చక్కగా ఉడికింది. అంటే దీన్ని ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకున్నాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకోవటమే. పుదీనా పచ్చడైనా, కొత్తిమీర పచ్చడైనా ఇంతే ఫ్రెండ్స్. నేనైతే 2 కలిపాను, పుదీనా, కొత్తిమీర 2 కలిపాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి. నేనైతే స్టవ్ ఆపేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారాక మిక్సీ వేసి చూపిస్తా ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది, వేడి వేడి అన్నం, పుదీనా పచ్చడి, పెరుగు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండాకాలం వచ్చేసింది ఫ్రెండ్స్.
నోటికి ఏం తినబుద్ధి కాదు, ఇంకా నీళ్ళు తాగాలనిపించింది. నోరు బాగాలేనప్పుడు ఇలాగా కారం కారంగా కొద్దిగా పచ్చడి, కొద్దిగా అరుగుదల కోసం ఇలా పుదీనా కొత్తిమీర పచ్చళ్ళు, పెరుగన్నం, మజ్జిగ అన్నం ఇలా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైట్గా ఉంటుంది, తినాలనిపించింది ఫ్రెండ్స్. చల్లార్చుకుందాము. ఆరిపోయినాయి ఫ్రెండ్స్. ముందుగా పచ్చిమిర్చిను వెల్లుల్లిపాయ వేసేద్దాం ఫ్రెండ్స్. ఇవి కొద్దిగా కచ్చాపిచ్చాగా గ్రైండర్ అయినాక అప్పుడు టమాటా, పుదీనా వేసేసుకుందాం. మా ఇంట్లో ఎప్పుడు పచ్చళ్ళు ఉండాలి ఫ్రెండ్స్, ఏదో ఒక పచ్చడి చేస్తూనే ఉంటాను. ఇలా గ్రైండ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఏమో ఘాటుగా వస్తుంది వాసన. ఇప్పుడు టమాటా, పుదీనా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా పుదీనా కొత్తిమీర వేసేద్దాం. తర్వాత చింతపండు, తర్వాత టమాటా వేసేద్దాం ఫ్రెండ్స్. మిక్సీ పట్టి చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్. పుదీనా, టమాటా, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం, కొంచెం నెయ్యి వేసుకుని తినేవాళ్ళు అయితే నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు. ఒక 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు ఫ్రెండ్స్. మాకైతే కంపల్సరీ పచ్చడి ఉండాలి పెరుగన్నంలో. ముందు ఒక ముద్దకి పచ్చడి తింటాం, తర్వాత పెరుగన్నంలో కొంచెం తింటాం ఫ్రెండ్స్. ఎందుకంటే బీపీలు ఉన్న వాళ్ళు ఉప్పు తినకూడదుగా ఫ్రెండ్స్, అందుకని ఇలాగా కవర్ చేసుకుంటాం అనమాట. మీకు నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. తాలింపు వేసామనుకోండి డామినేట్ చేసిద్ది, తాలింపు వాసన వచ్చింది, కానీ మనకి న్యాచురల్గా కొత్తిమీర వాసన, పుదీనా వాసన అనేది రాదు. అందుకే మేము తాలింపు వేయం, ముందే నూనె ఎక్కువ వేసుకొని వేయించుకుంటాం ఫ్రెండ్స్. చూసారా, నేను అన్నం పెట్టుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. అన్నం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చడి వేసుకుంటాను. ఇలాగా మనం మిక్సీ వేసామనుకోండి ఫ్రెండ్స్, రోట్లో చేసుకున్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరీ మెత్తగా చేస్తే బాగోదు, రోటి పచ్చడిలాగా ఉంటుందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్. ఇలాగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే మళ్ళీ కారం చచ్చిపోద్ది. మనం కారంగా తినాలనిపిస్తే నెయ్యి వేసుకోకూడదు ఫ్రెండ్స్. కారం తక్కువ తినేవాళ్ళు నెయ్యి వేసుకోవాలి. చూసారా, ఇంతే ఫ్రెండ్స్. పుదీనా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే అన్నం పెట్టేసుకున్నాను. ఒత్తుగా తింటాం పచ్చడైనా కానీ. మీకు ఎంతమందికి ఇలా పచ్చళ్ళు ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే తినబోతున్నాను. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.